ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు స్పృహ తప్పిపోయినట్టు నటించారు కదా సార్, మరి మీకేం గుర్తు లేకపోవటం ఏంటి? అదే కన్ఫ్యూజన్గా ఉంది. నేను స్పృహలో లేననుకొని రణ్వీర్ నాపై అటాక్ చేయబోయాడు. అంతలోనే నా ఒంట్లోకి ఏదో ప్రవేశించినట్టు అనిపించింది. అచ్చం నా పెళ్లి టైంలో జరిగినట్టు అక్క ఈయనలో ప్రవేశించినట్టుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను. అంటే అరుంధతి మేడం ఆత్మ సార్లోకి ప్రవేశించి ఆ రణధీర ఆట కట్టించిందన్నమాట. ఏదో పెద్ద ఫైట్ చేసినట్టు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఫైట్ జరిగిందా మరి? కాకపోతే ఫైట్ చేసింది నువ్వు కాదు, నీ భార్య ఆరు. అదే నన్ను సేవ్ చేసింది. రెస్ట్ తీసుకోండి, బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. వెంటనే అక్కతో మాట్లాడాలి. పిల్లలు పదండి. రా నాన్న. ముందు వెనుక ఆలోచించకుండా నీవు చేసిన అనాలోచిత పని ఎంతటి అనర్థమును తెచ్చిపెట్టినదో చూసితివా బాలిక? అవును గుప్తా గారు, నేను తొందరపడి ఆయనలో ప్రవేశించకుండా ఉండుంటే ఈ పాటికి మనోహర్ గురించి ఆయనకి మొత్తం తెలిసిపోయి ఉండేది. తప్పు చేశాను. ఇంకను ఆలస్యము చేసినచో మరిన్ని అనర్థములు జరుగును బాలిక. అది నీకును నీ కుటుంబమునకు మంచిది కాదు. ఏమంటున్నారు గుప్తా గారు? నీవు తక్షణమే మా లోకమునకు రావలెను. అనిన వెంటనే నీ శ్రాద్ధ కర్మలు జరగవలెను. ఆలస్యము అయినచో నీవు దుష్ట శక్తుల పన్నాగములకు బలి అయ్యదువు. మరుజన్మ పొందక పిశాచివై ప్రేతలోకమున సంచరించెదవు. భయపెడతారంట గుప్తా గారు. వాస్తవము చెప్పుచున్నాను బాలిక. నీవు త్వరపడవలెను. నీ శ్రాద్ధ కర్మలను జరిపించుకొనవలెను. అప్పుడే నీ మరుజన్మకు మార్గము సుగమమగును. నీ పతిదేవుడు, నీ సహోదరి, నీ పిల్ల పిచ్చుకులు సంతోషముగా ఉందురు. కానీ నా చేతుల్లో ఏముంది గుప్తా గారు? అవన్నీ చేయాల్సింది వాళ్ళు కదా. వారితో నీవే చేయించవలెను. అందులకు నీ సహోదరి సహాయము తీసుకొనుము. భాగీనా? అవును. ఏ సహోదరికి నీవు పుత్రికగా జన్మించదవో ఆ సహోదరే నీ ఉత్తర క్రియలకు మార్గము వేయును. అక్క, ఏంటక్క ఇలా చేసావు? నువ్వు ఆయనలో దూరకుండా ఉండుంటే ఈ పాటికి మనోహరిని ఇంటి నుంచి గెంటేసేవాళ్ళం. అదే తప్పు చేశాను భాగి. ఆ విషయం వదిలే. నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటక్క? ఎల్లుండి ఉదయం 9 నుంచి 11 లోపు మంచి గడియలున్నాయి. ఆ గడియల్లో నా అస్థికలు గంగలో కలిపితే వెంటనే నాకు మళ్ళీ జన్మొస్తుంది భాగి. బాలిక, ఆ ఘడియల గురించి మేము నీకు చెప్పలేదే. తన కూతురుగా పుడతానని చెప్పారు కదా, అందుకని. అటులైనా నీ సహోదరికి నీవు అసత్యము చెప్పుచుంటివా? వీలైనంత త్వరగా నేను పైకి రావాలి, మళ్ళీ పుట్టాలి, అంతే కదా. ఎల్లుండే ఎందుకక్క? ఆ రోజు మంచి గడియలు ఉన్నాయని చెప్పాను కదా భాగి. ఇంత త్వరగా వెళ్ళిపోతావా అక్క? ఇప్పటికే ఆలస్యమైంది. నేను మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళి తీరాలి. చిన్నప్పటి నుంచి నేను నీతో ఎక్కువ రోజులు గడపలేదు. మన మధ్య ఎలాంటి జ్ఞాపకాలు లేవు. ఇన్నాళ్ళు నువ్వు నాకు కనిపించి మాట్లాడుతున్నా
పక్కింటి అక్కవనుకున్నాను కానీ సొంత అక్కవని తెలుసుకోలేకపోయాను. తీరా నిజం తెలిసాక నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటున్నావు. ఇది నీకు న్యాయమా అక్క? మళ్ళీ వస్తానంటున్నాను కదా. వస్తావు, కానీ మరో జన్మలో ఎక్కడ పుడతావో ఎలా ఉంటావో నాకెలా తెలుస్తుంది? నేనెక్కడో కాదు బాగి, నీ కూతురుగానే పుట్టబోతున్నాను. కానీ నీకు ఈ విషయం చెప్పకూడదు. ఎందుకక్క దేవుడు మనల్ని ఇలా విడదీసి బాధపెడుతున్నాడు? మనమేం పాపం చేశాం? ఎవరికి అన్యాయం చేశాం? ఇది విధి చెల్లి, ఇది ఇలాగే జరగాలని ఎప్పుడో రాసిపెట్టుంది. ఆ రాతని ఎవరు మార్చలేరు. నేను చెప్పినట్టు చెయ్యి. ఎల్లుండి అస్థికలు గంగలో కలపమని చెప్పి ఆయనతో చెప్పు. నీ మాట వినకపోతే నాన్నతో చెప్పించు. ఎలాగైనా ఆ కార్యక్రమం జరిపించు ప్లీజ్ బాగి. నిన్ను దూరం చేయమని నా నోటితో ఎలా చెప్పమంటావు అక్క? నీతో నాన్నకి జ్ఞాపకాలున్నాయి, ఆయనకి పిల్లలకి ఉన్నాయి, నాకెందుకు లేవు? నువ్వు వాళ్ళకి ఇచ్చిన టైం నాకెందుకు ఇవ్వలేదు? ఈ జన్మలో నేను నీకివ్వని సమయాన్ని మరో జన్మంతా ఇస్తాను చెల్లి. పైగా నిన్ను పైకి పంపించే కార్యం నా భుజాల మీద వేశావు. ఇది నిజంగా అన్యాయం అక్క. నన్ను క్షమించు బాగి. నాకింతకు మించి వేరే దారి లేదు. నా వల్ల కాదక్క. నా చేతులతో నేను నిన్ను దూరం చేసుకోలేను, నేను చేయలేను. నువ్వు చేయకపోతే నా మీదొట్టే. అక్క, ప్లీజ్ బాగి, నా కోసం చెయ్యి. కాదనకు.